ఆ రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఎవరి కోసమో ఎదురు చూస్తోంది ఆ అమాయకమైన ఆడపిల్ల. దిగులుగా, దీనంగా, పోగొట్టుకున్న దాన్ని పొందాలనే ఆశతో శూన్యం వంక, సుదూర తీరం వంక చూస్తున్నట్టుంది ఆమె. అందమైన ఆ కళ్ళ వెనక గాథాలలో అంతులేని నిరీక్షణ, ఏదో ఆవేదన. గుండెల్లో గతాన్ని, జ్ఞాపకాల్ని నింపుకొని గుప్పెట్లో తనకే తెలిసిన రహస్యాలను దాచుకొని నిలిచి ఉంది. ఒకప్పుడు ఆమె అమాయకమైన కళ్ళు కలలు నింపుకొని కళకళ్ళాడేవి. అప్పుడు బ్రతుకు పరుగులు తీసే ప్రవాహంలాగా, తీయటి పాటలాగా సాగిపోతూ ఉండేది. ఏమయ్యావమ్మా? నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. ఏంట్రా అంటుంది? 10వ తరగతి పాస్ అయిందంట. అయితే బైస్కోప్ లో చేరిపోతానమాట. అంతేలేండి. ఈ రాణి కోసం ఎందాక నేను చూస్తున్నాను రా. ఆట అయిపోయింది, సెలరించుకోండి రా. ఇష్టపెట్టి రెండింటి దొంగలు చూపిస్తారా? పెద్ద మనిషిని పెట్టుకుని దొంగట అంటావా? ఏం పిల్ల, మన ఎరత్వం చూసి భయపడిపోయావా? ఏ మళ్ళీ ఆ తెల్ల టోనీలో నువ్వు ఎలాగున్నావో తెలుసా? చిలక్కొట్టిన జాంపుల్లాగున్నావు. ఎలా కొట్టాను దెబ్బ? ఏ మళ్ళీ నేను అన్నమాట మీ అమ్మతో చెప్పమాక. అదేంటి గురు అలాగంటావు? దాని అమ్మంటే నీకు భయమా? అమ్మ, దాని అమ్మ మామూలు కాదురా, అదరగొట్టే రావడోలు. నీ అమ్మ కడుపు బాడ నీకు చిరుసు పగల నిన్ను తీసుకెళ్లి ఒలికిల్లో పెట్ట నీ కష్టం కాలతో ఏటేసేదానా? ఏటి కూర్చున్నావే? నీ మొహం సంతకెళ్ళ నీ చెమ్మడి పాను, నువ్వు నాశనం అయిపోను. ఓసే ఓసే నూకాలమ్మా, నీకు సిగ్గులేదంటే నా తెల్ల కోడి పుంజుని కాజేసి కోసుకు తింటావంటే నిన్ను కోసి కాకులకి అయ్యా మాయదారి మొహం నానా. నారు ఇవే టెంపరీ. ఈ కోడకంతటికి నీ కోడి ఒకటేనటే, అయినా నీ మోసర కోడి ఎవరికి కావాలా? మనకోళ్ళ ఉందే. గుడిసేడికి అవతా ఊరందరికీ తెలిసే కొట్టకొచ్చు నేను రంకు కబుర్లు ఎవతో కొలుకుతావు నన్ను అంటావేటే? నీ కొప్పు కోసేసి కుప్పలో దక్కేస్తా జాగ్రత్త. నా రంకు కబుర్లు అంటే రంకు నేర్చినమ్మ బొంక నేర్చుద్దని ఊరికి అన్నారంటే వసను వాడే బాగోతాం ఊరందరికీ తెలిసే. ముసలి మగుడిని తొంగోనిచ్చి నువ్వు వాడే నాటకాలు. దొంగిలెచ్చటాక మంగళమే దొరికిందన్నట్టు నీకు మాకోడే కావాల్సి వచ్చిందంటే ఉండ
మోపి మోహం దాన ఇదిగో ఇడు చూడు ఈసారి ఇట్టాటి ఎదో పని చేసావంటే కోక పీకి పేక చుట్టి కొమ్మకి ఏలాడదీస్తా నీ చీరు సుప్పాగల దొంగ మొఖం దాన మొదనష్టపు సచ్చిందాన వరసానికి దొప్పట్లేదు తొత్తుకు తొగర అన్నట్టు కోడి మాసం కావాల్సి వచ్చింది నేను కూటకి దొంగ మొండ దొంగ. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు చేసే గుర్రపు నాడాకి మరో మేకే మందంట. ఇది ఇంకొకసారి గొడవ పడితే సిగ పట్టుకుని చెరువులో దోశాను. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. దానికంత గట్టిగా అరవాలంట. నేనే అరవలేదు. వీధంతా వినేటట్టుగా ఇప్పుడు దాకా నువ్వే అరిచావు. నా అరుపులేనే. మళ్ళీ మళ్ళీ ఏమే కోటి పిల్లి కోళ్ళ పిల్ల ఇట్టొచ్చావు? మరేం లేదు, మా ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దాంతో సంబరపడిపోయి చిందులేసుకుంటా వచ్చావన్నమాట. అదేం కాదత్తమ్మా, ఈ ఊళ్ళో కల్లా 4 అచ్చర ముక్కలు వచ్చిన ఆడపిల్ల మళ్ళే కదా, అందుకే మళ్ళీతో ఉత్తరం చదివించుకుందామని. సొమ్ములు పోసి చదివించిన చదువు ఇట్ట ఉపయోగపడుతుందన్నమాట. ఏమే మళ్ళీ చదివినిపించు. కూసమ్మ కూడ పెడితే మాసమ్మ మాయం చేసిందని ఈ ఎర్రకోడిని పిల్లల్ని కూడా. అమ్మయ్యా, ఆ మా అంకాళి మొండకి కనపడలేదల్లే ఉంది, లేకపోతే ఈ కూడా మాయం చేసేదే. అత్త 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 మరి కోడి ఇది ఎక్కడదరా? నేనేమో కళ్ళం గారింటికి నీళ్ళు ఎత్తుకెళ్తున్నాను, ఇదేమో పెద్ద కాపు గారు చిన్న గోడమర మీద దర్జాగా కూర్చుంది. నేను వెనకాల వెళ్ళి దబ్బుక్కుని పట్టుకుని తీసుకొచ్చేసాను. నూకాలమ్మ చూసిందంటే అమ్మో అబ్బా ఈ కోడిగా చేసిన నూకాలమ్మేనని దాని నానా మాటలని పోటాడాను రా. ఇప్పుడు చూసినట్టు పూనకు వచ్చినట్టే తెరుతుందిరా. దాని నోరు అసలే మంచిది కాదు. ఒరే దీని రంగు మార్చేసి నల్ల కోడి చేసి ఎవరు గుర్తుపట్టరా. ఎట్టాగే నువ్వు వెళ్ళి మళ్ళీ సిరాబుడ్డి బల్ల మీద ఉంది, పట్ట తొందరగా రా. అమ్మో ఇప్పుడు ఆ నూకాలమ్మ చూసిందంటే ఇరుగు పొరుగంతతో చెప్పి నా నోట్లో ఉమ్మేస్తుందే. పట్టుకో. అబ్బా ఇప్పుడు ఇది తెల్లకూడని ఎవ్వరు గుర్తుపట్టర్రా. అత్త వానొస్తే నేను రంగు పోయి తెలకోవడం తెలుస్తుందేమో. ఇప్పుడు ఈ గణం గడిస్తే చాలేరా, ఎల్లుండి సంతలో అమ్మేద్దాం. గోడ దగ్గర దబ్బుక్కుని పడ్డాను, తీసుకుపోయింది. పిచ్చి సన్నాచి, దెబ్బ తగిలిందని జబ్బు చేసిందని చెప్పకపోతే చెరుపురా. అట్ట నోరు మూసు కూర్చుంటాయట చెప్పొద్దు. ఏంటో చెబితే నీకు అమ్మా కడతావేమోనని. అవ్వలేదు. నోటో నాలుకి లేదు, ఎట్టా బతుకుతావో ఏంటో. నాకెవరూ లేకపోయినా మా గంగమ్మ ఉందిగా. పిచ్చి సన్నాచి, నీ కాళ్ళు లేకపోయినా మనసు బంగారం రా. ఒరేయ్ మళ్ళీ 10వ క్లాస్ పాస్ అయిందంట. అయ్య బాబాయ్ నిజమే, ఉండండి ఇప్పుడే వస్తా. బంతిపూ నీకోసమే. నువ్వు పాస్ అయినావంట కదా, అత్త చెప్పింది. అందుకని నీకు మంచి బొమ్మ తీసుకొద్దామని తోట పరిగెత్తాను. అక్కడ పువ్వు, దారిలో ఇంత పెద్ద ముళ్ళు నా కాళ్ళలో కసుక్కుని దిగబడింది. అయినా సరే అట్టగా పరిగెత్తి పరిగెత్తి రంగయ్య హాస్పిటల్లో తిరిగి సాటుగా ఓ పువ్వు కోసేశాను. ఇంతలో ఆ కాపుల బండి చూసి కరెక్ట్ వెంటబడ్డాడు. నాది కుంటికాలు కదా, అయినా సరే అది దొరకకుండా అట్టగా పరిగెత్తి 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 వచ్చేసాను. మళ్ళీ వింటున్నావా? నీ అరికత వినేంత ఓపిక నాకు లేదు. విసిగించుకో, అదిరికెళ్ళు. అది కాదు మళ్ళీ, నువ్వు పాస్ అయినట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పావు, మరి నాకెందుకు చెప్పలేదమ్మా? సర్లే, ఊర్లో ఉండే చెట్టుకి పుట్టకి కోడికి కుక్కకి అన్నిటికీ చెప్పాలా? మళ్ళీ నువ్వు నీ మోహన్